ఇటు ప్రక్కన వెనుగండ్ల రాము దగ్గర పక్కనకు వచ్చేసి ఇంకేముంది, జిందాబాద్ వెనుగండ్ల రాము, జిందాబాద్ లోకేష్, జిందాబాద్ బాబు అని చెప్పేసి, జై టీడీపీ అని అంటే ఈ గతంలో అన్నీ కూడా చిరిగిపోతాయి అనే భావన. సో ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి ఎంత అపవాదు మూట కట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఉన్న క్యాడర్ కంటే కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే మాకు ఎక్కువ అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో అసంతృప్తి రాదంటారా? ఇది అర్థం చేసుకోండి. సో కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పార్టీని డ్యామేజ్ అవుతుందంటే ఎవరు తట్టుకోలేరు కదా. సో ఇప్పుడు ఏంటి, మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎవరిపైనైనా కక్షపూరిత ధోరణితో వ్యవహరించారా లేదా? వ్యవహరించలేదు కదా. మరి అటువంటిది వీళ్ళు ఎలాగో వ్యవహరించరు అని చెప్పేసి వీళ్ళని జులుగు విదిలిస్తున్నారు అనుకోవాలా? సో ఇవాళ నిన్నగా మొన్న తులసిబాబు అనే వ్యక్తి వచ్చిన తర్వాత దానివలన పార్టీ మీద ఎంత నెగిటివ్ పడుతుందో అర్థం చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఒకటి కాదు రెండు కాదు కదా, అసలు ఆ విధంగా 35 కార్లు వేసుకురావడం ఏంటండి, పోలీసులు బెదరేయడం ఏంటి, మీరు గుడివాడని చూస్తానంటే అంటే దీని వెనకాల ఆయన వెనకాల ఎవరు బలమైన నాయకులు ఉన్నారు అంటే వెనుగండ్ల రాము గారిని చూసుకొని ఈ విధంగా చేస్తే రేపు వెనుగండ్ల రాము గారు డ్యామేజ్ అవుతారు కదా. గుడివాడ ఎంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం.